హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట. మనము ఎమోషనల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, అట్లానే మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ ఎమోషనల్ హెల్త్ సందర్భంగా హ్యాపీ ఫాదర్స్ డే జరుపుకున్నాం. సో ఎమోషనల్ హెల్త్ కి బాగుండడానికి నాకు మంచి ఎమోషన్ ఇచ్చేటట్టు మా అమ్మాయికి ఆల్ ఇండియా 620 ర్యాంక్ నీట్ లో వచ్చింది. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దాని మీద షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ వీడియోలో ఇంకో సందర్భం ఏంటంటే, అదే విషయాన్ని మా పేషెంట్స్ తో కూడా షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ అమ్మో డాక్టరా చాలా డబ్బులు అవుతాయి ఈ టైప్ లో ఒపీనియన్ చెప్పారు. కానీ అది ఒపీనియన్ తప్పు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మనం యాక్చువల్ గా ఓపెన్ కేటగిరీలో కానీ ఏ కేటగిరీ అయినా సరే వన్స్ గవర్నమెంట్ సీట్ వచ్చిన తర్వాత మనకి చాలా అయ్యేది చాలా తక్కువ ఖర్చు, లైక్ మాక్సిమం 10,000 15,000 ఉంటుంది. అంతేగాని మనం ఏమి డొనేషన్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశం మెయిన్ గా జనాలందరికీ తెలియాలి. డాక్టర్ అంటే ఖర్చుతో కూడుకుందనేది రాంగ్. మేమందరం అలానే చదివిన వాళ్ళమే. మనకి గవర్నమెంట్ పెడుతుంది, సమాజంలో నుంచి మనకు కూడా తయారు చేసడానికి గవర్నమెంట్ చాలా పెడుతుంది. సో అలా తయారైన వాళ్ళు మేమందరం. సో అలానే నేను ఈ విషయం మెయిన్ గా మా అమ్మాయి ర్యాంక్ గురించి షేర్ చేసుకుంటా. MBBS అంటేనే డబ్బుతో అని, లేకపోతే డాక్టర్లు అంటే డబ్బులు బాగా పెట్టి చదువుతారని అనే కాన్సెప్ట్ నా పేషెంట్ కు ఉండటం వల్ల నేను దాన్ని పటాపంచలు చేయాలని, డబ్బులు అవసరం లేదని, ఒక మంచి ర్యాంక్ వచ్చినా మనం ఈజీగా చదువుకోవచ్చు అని విషయాన్ని మెయిన్ గా షేర్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మీకు నచ్చినట్టయితే, లేదా ఎట్లాగైతే ఈ భ్రమలో అపోహలో ఏదైతే ఉన్నాయో MBBS అవడానికి అంటే మంచి ర్యాంకు వస్తే కూడా డబ్బులు కట్టాలని అలా అనుకునే వాళ్ళకి ఎలా ఏమైనా భ్రమలు గానీ అపోహలు గానీ ఉంటే వాళ్ళు తిరిగిపోవడానికి ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.